హలో అండి అందరికీ. సార్ ఫస్ట్‌గా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ డబ్బింగ్ స్టూడియోలోనే చాలా రోజులు జర్నీ చేశానండి నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారందరికీ అన్న మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచిని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మా ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. సో మమ్మల్ని ఫస్ట్ స్టోరీ చెప్పగానే చాలా బాగుంది సారు. మరి చేద్దామని చెప్పేసి మేము అన్నాము. కానీ ఆయన సెలెక్ట్ చేసుకుంటారు కదా! సెలక్షన్‌లో మమ్మల్ని తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ మాకిచ్చినందుకు. అలాగే ఇప్పుడు నవీన్ రాజు అన్న చెప్పాడు కదా! మన చా 3 మంత్స్ బేబీని తీసుకుండి మేడం ప్రొడ్యూసర్ గారు. అంటే మేమంటే ఫారెస్ట్‌లో మనం ఆర్టిస్టులు హీరోలుగా చేసేటోళ్ళం అంటే మనం కంపల్సరీ కష్టపడాలి, వెళ్ళాలి గనక మనం వెళ్ళామండి. కానీ ఆ 3 మంత్స్ బేబీని తీసుకుంటే మేడం కూడా మాతో పాటు మాకు సపోర్ట్ చేయడానికి మేము టయానికి తిన్నామా లేదా అని చెప్పి చూడడానికి కోసం ఆవిడ ప్రతి టైంలో అంటే లంచ్ టైం గానీ, బ్రేక్‌ఫాస్ట్ టైం ఎనీ టైం. సో బాగుందా? బాగోలేదని చెప్పి అడిగి చేసేటోళ్ళు. థ్యాంక్ యూ మేడం. అంటే థ్యాంక్స్ చెప్తే తక్కువ మేడం. బేసిక్‌గా మేడం అనే కంటే అక్క అంటే బెటర్ అండి. సో అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ. నవీన్ రాజ్ అన్న ఈ సినిమాలో అంటే ఆయన మూవీస్ చాలా చేస్తున్నారు ఆల్రెడీ. హీరోగా చేస్తూ మా సినిమాలో విలన్‌గా చేశారంటే మేబీ సార్‌ని సపోర్ట్ చేయడానికి అయ్యుండొచ్చు. బట్ కాకపోతే మాకు కూడా బా బాగా యూజ్ అయింది. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న హీరోతో చేయడం, ఆయన విలన్‌గా చేసినా సరే ఆయనకున్న ఇన్‌పుట్స్ అన్నీ మాకు చెప్పడం, అంటే అందరం కలిసి ఉన్నాం ఆ ఫారెస్ట్ ఏరియాలోని. సో ఆయన మాకున్న ఇన్‌పుట్స్ ఆయన ఇవ్వడం, మేము నేర్చుకోవడం. సో అట్లనే మా నిహాల్ సో తను కూడా చాలా బాగా సపోర్ట్ చేసేటట్టు మాకు. సో థ్యాంక్ యూ నిహాల్. అండ్ ప్రియా ఆల్సో వెరీ సపోర్టివ్. కాజల్ అంటే నా కో ఆర్టిస్ట్. సో తనకి తెలుగు రాదు. బట్ తెలుగు నేర్చుకోండి డైలాగులు చెప్పడం కానీ అంటే బేసికల్లీ మన తెలుగు వాళ్ళే చెప్పడం కొద్దిగా కష్టమవుతుంది. నాకే కొన్ని డైలాగ్స్ తిరగవు. అలాంటిది అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. నైస్ యాక్ట్ కాజల్. ఇందులో మా సినిమాలో చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఆనంద్ అన్న కానీ, సిట్టుబాబు అన్న కానీ, నాగిరెడ్డి అన్న కానీ, అంటే అందరూ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో దానివల్ల అందరూ మాకు బాగా సపోర్ట్ చేసేటోళ్ళు. క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. మా సినిమా డిఓపి గారు నందగోపాల్ అన్న. సో ఆయన రాలేదనుకుంటే ఈరోజు. నందన్ కృష్ణ. సో ఆయన కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఆయన కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. కానీ మేము కొత్తగా డెబ్యూ మూవీ చేసేటప్పుడు మాకంటూ కొద్దిగా టెన్షన్ ఉంటుంది కదండి. సో అయినా కానీ ఆయన బ్రదర్ ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి ఆయన కూడా మాకు చెప్పిట్టారు. అట్లనే ఎడిటర్ యశ్వన్ రాజు గారికి అంటే పేరు గుర్తులేదు బ్రో. అంటే మేమిద్దరు చాలా సంవత్సరాలు పెట్టి పరిచయం ఉంది కానీ అంత ఇది లేదు, నేమ్ అయితే తెలుసుకోలేదు నేను. సో థ్యాంక్ యూ బ్రో మనం మూవీకి వర్క్ చేసినందుకు. ఇంకా అంతే సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి. ఈ మే 29వ తారీఖు రిలీజ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ట్రై చేసాము. మీరు మా అందరినీ సపోర్ట్ చేస్తాం. ఇంకొక ప్రాజెక్ట్తో మీ ముందరికి మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.